with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా పడి పడి లేచే మనసు. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది హను రాఘవపూడి గారు. హను రాఘవపూడి గారి సినిమాలు ఈ వర్షపు చిరుజల్లుల్లో చల్లగా తాకే గాలిలా ఉంటాయి. ఈయన సినిమాల్లో చూపించే ప్రేమ రియల్ లైఫ్ లో ఉంటే ఎంత అదృష్టం ఉండాలి అని చెప్పేసి అనిపిస్తది. ఈయన డైరెక్ట్ చేసిన సీతారామం కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకో ఆ మూవీతో నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉందనే చెప్పాలి. సరే, మరి ఈ సినిమాలోకి వస్తే శర్వానంద్ గారు అట్లానే సాయి పల్లవి గారు లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. December 21, 2018 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదుర్స్ అనిపించుకుంది. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది నాథదాన్ విశాల్ చంద్రశేఖర్ గారు. ఈ సినిమాలో మొత్తానికి 6 పాటలున్నాయి. నాకైతే పర్సనల్ ఫేవరెట్ గురించి మాట్లాడాలంటే ఏమైపోయావే అనే సాంగ్. సిద్ శ్రీరామ్ గారి వాయిస్ లో ఈ పాట అసలు అద్భుతం. అండ్ అలానే టైటిల్ ట్రాక్ కూడా నాకు నచ్చుద్ది. చెప్పాలంటే 6 పాటలు కూడా భలే ఉంటాయి. వెల్, సినిమా విషయానికి వస్తే కోల్కతాలో ఉండే ఒక తెలుగు స్పీకింగ్ కమ్యూనిటీ అది. అందులో ఒక ఫుట్బాల్ ప్లేయర్ మన సూర్య, అదేనండి శర్వానంద్ గారు, మెడికల్ స్టూడెంట్ అయినటువంటి వైశాలితో ప్రేమలో పడిపోతారు. వైశాలి అంటే మన సాయి పల్లవి గారు. ఎంత హాయిగా ఉంది ఈ ప్రేమ అనుకునే లోపు ఇది అసలు కాంప్లికేట్ అయిపోద్దన్నమాట. మెల్లమెల్లగా సూర్య కూడా వైశాలి వైపు కాన్సన్ట్రేట్ చేస్తూ వైశాలిని కూడా తన కొరకై ప్రేమలో పడేలా చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ ఒకేసారి ప్రేమలో ఉన్నప్పుడు ఇక మాటలు మొదలవుతాయి, పెళ్లి గురించి, ఫ్యూచర్ గురించి. కానీ లేటర్ ఇదంతా వింటూ ఉంటే సూర్యకి లోన నుంచి ఎక్కడో ఒక భయం. వాళ్ళ పేరెంట్స్ ది ఒక ఫెయిల్డ్ మ్యారేజ్, వాళ్ళు కలిసి లేరు. ఆ కమిట్మెంట్ అనే ఫియర్ తో సూర్య వైశాలికి బ్రేకప్ చెప్పేస్తాడు. కానీ వైశాలి చెప్తుంది, 1 సంవత్సరం తర్వాత ఎగ్జాక్ట్ గా నేపాల్లో ఉండే కాఠ్మండూలో మనం కలుద్దామని చెప్పేసి. ఆ రోజు మనం డిసైడ్ అవుదాం మనం పెళ్లి చేసుకోవాలా లేదా అని చెప్పేసి అంటుంది. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ తర్వాత నేపాల్లో ఎర్త్ క్వేక్ వస్తుంది, ఎక్కడైతే సూర్య వైశాలి కోసం వెతుకుతూ ఉంటాడో. సైమల్టేనియస్లీ వైశాలి కూడా సూర్య కోసం వెతుకుతూ ఉంటుంది కాఠ్మండూలో. ఆ ఎర్త్ క్వేక్ లో వైశాలి చాలా గట్టిగా ఇంజర్ అవుతుంది. అండ్ షీ ఆస్క్స్ హర్ ఫ్రెండ్ టు టెల్ సూర్య దట్ షీ ఇస్ డయాగ్నైజ్డ్ విత్ రెట్రోగ్రేడ్ అమ్నీషియా. అండ్ తను షీ స్టిల్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ షీ ఇస్ ఫైన్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, కానీ సూర్యతో మాత్రం కాదు. కానీ సూర్య తనని మళ్ళీ ప్రేమలో పడేలా చేసుకునే ప్రయత్నం చేస్తాడు, లైక్ ఇన్ అ సిమిలర్ వే హీ ట్రైడ్ బిఫోర్. ఒక రోజు వాళ్ళ నాన్నగారు, అంటే హిస్ అ ఫేమస్ ఆథర్, ఒక స్పీచ్ ఇస్తారు విచ్ ఇస్ అటెండెడ్ బై వైశాలి, సూర్య అండ్ సూర్యాస్ మదర్. ఆ స్పీచ్ లో వైశాలి రియలైజెస్ హర్ లవ్ ఫర్ సూర్య అండ్ సూర్య యొక్క ప్రేమ తనకి. ఆ తర్వాత స్టోరీ ఏమై ఉంటది నేను చెప్పేస్తే ఎలా, సినిమా రిపీట్ చేసుకుని చూడు. సో అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా పడి పడి లేచే మనసు.